హలో బాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు విశేషం ఏంటంటే మనం కొత్త యాక్షన్ కెమెరా అయితే తీసేసుకున్నాం అనమాట. నేను ఆల్మోస్ట్ చాలా రోజుల నుండి తీసుకుందాం అనుకుంటున్నా, బట్ కుదరలేదు. సో ఇట్ ఈస్ ఫైనలీ హియర్. మనం తీసుకుంది అయితే DJI Osmo Action 5 Pro అండ్ నేను అడ్వెంచర్ కాంబో తీసేసుకున్నా. సో కెమెరా అయితే ఆల్రెడీ అన్బాక్స్ అయిపోయింది, బట్ నేను వీడియో కోసం అని చెప్పేసి దాన్ని రీప్యాక్ చేసిన. సో వెళ్ళి అన్బాక్స్ చేద్దాం. సో ఇప్పుడు మనం దీన్ని అన్బాక్స్ చేద్దాం. సో ఇలా ఓపెన్ చేసిన తర్వాత రెండు బాక్సెస్ అయితే మనకు కనిపిస్తున్నాయి. ఒకటేమో యాక్సెసరీ, ఇంకో దాంట్లో ఏమో కెమెరా ఉంటుంది. సో ఇప్పుడు ఇందులో అయితే కెమెరా ఉందన్నమాట. ఇదేమో తీస్తే రెండు మౌంట్లు సంథింగ్, ఒకసారి అది చూద్దాము దాంట్లో కూడా ఏమున్నాయో. సో ఇది వచ్చేసి మన కెమెరా అనమాట. సో ప్యాకింగ్ కూడా బాగానే ఉంది, నాట్ బ్యాడ్. సో కేస్ ఆల్రెడీ ఇట్లా వేసి అయితే రాదనమాట. సో నేను కేస్ తీయడం మర్చిపోయినాను. సో ఇలా కనిపిస్తుంది పైన నుండి కింద నుండి. సో ఎస్, ఇది కేస్తోనే వస్తుంది. సో ఈ కవర్లో ఏమున్నాయంటే బేసికలీ మౌంట్స్ ఉన్నాయి అన్నమాట. ఇది వచ్చేసి ఒక మ్యాగ్నెటిక్ మౌంట్, ఇది వచ్చేసి స్టిక్ చేసుకోవడానికి అనమాట. అండ్ ఇంకొకటి ఎక్స్ట్రా మౌంట్ ఇచ్చినట్టుండి ఇందులో. సో వాయిస్ ఈ బాక్స్లో ఏమో యాక్సెసరీస్ ఉన్నాయి. సో యాక్సెసరీస్లో మనకి ఏమేమి వస్తాయి అని అంటే, ఒకటి దాని స్క్రూస్ వస్తాయి అన్నమాట. సో మనకైతే రెండు స్క్రూస్ ఇచ్చినారు. అండ్ ఇందులో మనకి బ్యాటరీ కేసెస్ కూడా ఇచ్చినాం, అంటే బ్యాటరీ కేస్ ఇచ్చినాడు. అండ్ ఒక C2C USB కేబుల్ కూడా ఇచ్చేసిండు. సో బేసికలీ డేటా ట్రాన్స్ఫర్ కన్నా లేకపోతే ఛార్జింగ్ కోసమైనా వాడచ్చు దాన్ని. సో ఇది వచ్చేసి బ్యాటరీ ప్యాక్. సో బేసిక్గా ఇందులో 3 బ్యాటరీస్ వస్తాయి అన్నమాట. సో బాక్స్ అయితే మ్యాట్ ఫినిష్లో ఉంది. అండ్ ఇక్కడ సైడ్లో ఓస్మోస్ అని చెప్పేసి డీటెయిలింగ్ కూడా ఉంది. సో ఓపెన్ చేస్తే మనకి ఇందులో 3 బ్యాటరీలు ఉంటాయి ఇలానే. సో మనకి ఏమేమి వచ్చినాయి ఇక్కడ ప్లేస్ చేద్దాం. కెమెరా ఒకటి, బ్యాటరీ కేస్ ఒకటి, ఎక్స్ట్రా బ్యాటరీస్ కూడా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి మన USB కేబుల్. ఇవేమో మన మ్యాగ్నెటిక్ మౌంట్స్, దాని స్క్రూస్. ఇవేమో స్టిక్ చేసుకోవడానికి మౌంట్స్. సో బాయ్స్, ఇప్పుడు కెమెరాలో బ్యాటరీ అయితే వేద్దాం. సో పైన ఒక క్లిప్ ఇచ్చినాడు, అది అన్లాక్ చేయగానే లోపల నుండి పుష్ చేయాలి. అప్పుడు మనకి మన కెమెరా అనేది కేస్ నుండి బయటకు వచ్చేస్తుంది. కొంచెం హార్డ్ ఉంది, బట్ స్టిల్ స్టార్టింగ్లో కదా అలానే హార్డ్ ఉంటుంది, బట్ వచ్చేసింది. సో దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. అండ్ చూడండి ఎంత చిన్నగా ఉందో అసలు.
సో ఓపెన్ అయితే అయిపోయింది. సో అక్కడ సీ పోర్ట్ ఉంది. సో మనకు కావాల్సింది ఇది కాదు. సో నేను ఇది కిందికి అంటున్నా, అది పైకి అనాలన్నమాట. చాలా ఈజీ వచ్చేస్తుంది ఇదైతే డోర్. సో ఓపెన్ చేయగానే అక్కడ మనం బ్యాటరీ ఇన్సర్ట్ చేసుకోవాలి. అండ్ నా దగ్గర మెమరీ కార్డ్ అయితే లేదు ఎక్స్ట్రా. సో బట్ ఈ కెమెరాలో మనకి 48 GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ కూడా వస్తుంది. సో బ్యాక్ కేస్లో పెట్టేస్తాం. అటు సైడ్ నేను అటు సైడ్ అనుకుని అటు పుష్ చేస్తున్నాను, బట్ అది ఇన్వర్స్ సైడ్ అనమాట, ఆపోజిట్ సైడ్. సో ఈ బటన్ కూడా చాలా హార్డ్ ఉన్నాయి. స్టిక్కర్ అయితే పీకేసిన, బట్ తర్వాత మళ్ళీ పెట్టుకుందాం. ఉంటే మేము కొత్త ఫీల్ ఉంటుంది. సో ఆన్ చేసినాక దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్. సో బేసిక్గా డేట్ ఇవన్నీ కూడా సెట్ చేసుకుందాం. సో ఇన్స్ట్రక్షన్ చూపిస్తుంది. సో ఇదైతే వీడియో మోడ్, ఇది వచ్చి ఫోటో, ఇదేమో నైట్ విజన్. సో బాయ్స్, మనమైతే 4K అండ్ 60 FPS పెట్టబోతున్నాం. సో బాయ్స్, ఇది స్టిక్ కూడా ఉందన్నమాట బాక్స్లో, అది నేను చూసుకోలేదు. సో ఇదొక సెల్ఫీ స్టిక్ లాగా ఉంది. సో ఎక్స్టెండ్ కూడా అవుతుంది అనమాట. సో బాయ్స్, అన్బాక్సింగ్ అయితే యూజ్ చేసినారు కదా. సో మనం నెక్స్ట్ వీడియోస్ అన్నీ కూడా మనం ఈ డీజేలోనే రికార్డ్ చేయబోతున్నాం. సో దానికంటే ముందు నేను దీన్ని మైక్ అనేది సెటప్ చేయాలి. సో నా దగ్గర అయితే ఒక మైక్ ఉంది, నా ఫ్రెండ్ ఇచ్చింది. జస్ట్ ఇప్పుడు మనం ఒక C2 3.5mm ఒక కన్వర్టర్ తీసుకోవాలి, ఒక మెమరీ కార్డ్ కూడా దీనికోసం తీసుకోవాలి. సో అవన్నీ తీసుకొని నేను సెటప్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. అండ్ అందులో మనము అది ఎట్లా పని చేస్తుంది, క్లారిటీ ఎట్లుంది వీడియోది కానీ ఆడియో ఎంత క్లియర్ ఉందో ఆ వీడియోలో చూద్దాం. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ముంగలు ఏమున్నా కూడా మనము మంచి మంచి కంటెంట్ అంతా కూడా దాంట్లో రికార్డ్ చేద్దాము. సో బాయ్ బాయ్.